अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम సూరా 9 అత్తౌబా 111-129 ఆయతులు. అత్తౌబా అనగా పశ్చాత్తాపం. ఆయత్ నంబర్ 111. నిస్సందేహంగా అల్లాహ్ ముస్లింల నుండి వారి ధన ప్రాణాలను స్వర్గానికి బదులుగా కొన్నాడు. వారు అల్లాహ్ మార్గంలో పోరాడుతారు, చంపుతారు, చంపబడతారు. దీనిపై తౌరాతులోనూ, ఇంజీలులోనూ, ఖురాన్లోనూ సత్యమైన వాగ్దానం చేయబడింది. వాగ్దానాన్ని నెరవేర్చటంలో అల్లాహ్ను మించిన వాడెవడుంటాడు? కాబట్టి మీరు ఖరారు చేసిన ఈ వర్తకానికి గాను సంబరపడండి. ఘన విజయం అంటే ఇదే. విశ్వాసుల ధన ప్రాణాలను స్వర్గానికి బదులుగా కొన్నానని అల్లాహ్ చెప్పటం ఆయన మహదనుగ్రహానికి ఒక నిదర్శనం. ఎందుకంటే ధన ప్రాణాలు కూడా స్వయంగా అల్లాహ్ ప్రసాదించినవి. వాటిని తన మార్గంలో వెచ్చించినందుకు అమూల్యమైన స్వర్గాన్ని ప్రసాదిస్తానని అనటం గొప్ప కటాక్షం. ఎంత చక్కని బేరం ఇది! సత్యమైన ఈ వాగ్దానాన్ని అల్లాహ్ వెనుకటి గ్రంథాల్లోనూ చేశాడు, ఖురాన్ గ్రంథంలోనూ చేశాడు. వాగ్దానాన్ని నెరవేర్చటంలో అల్లాహ్కు సాటి రాగల వారెవరుంటారు? ముస్లింలను ఉద్దేశించి ఈ మాటలు అనబడుతున్నాయి. అయితే ముస్లింలు ఈ వాణిజ్య వ్యవహారం చేసినప్పుడు మాత్రమే వారికి ఈ శుభవార్త వర్తిస్తుంది. అంటే దైవ మార్గంలో ధన ప్రాణాలను అర్పించటానికి వారు ఎన్నడూ వెరవకూడదు. ఆయత్ నంబర్ 112. వారు ఎలాంటి వారంటే దైవ సన్నిధిలో పశ్చాత్తాపం చెందుతూ ఆరాధనలు చేస్తూ ఉంటారు, అల్లాహ్ స్తోత్రం చేస్తారు, ఉపవాసాలుంటారు, లేక అల్లాహ్ మార్గంలో భూమి మీద సంచారం చేస్తూ ఉంటారు. అల్లాహ్ సమక్షంలో వంగుతూ సాష్టాంగపడుతూ ఉంటారు. మంచి పనుల గురించి ప్రబోధిస్తూ చెడు విషయాల నుంచి నిరోధిస్తూ ఉంటారు. ఇంకా అల్లాహ్ నిర్ధారించిన హద్దులను కాపాడతారు. ఇలాంటి విశ్వాసులకు ఓ ప్రవక్త శుభవార్తను వినిపించు. ఏ ముస్లింల ధన ప్రాణాలను స్వర్గానికి బదులుగా అల్లాహ్ కొనుగోలు చేశాడో ఆ ముస్లింల మరికొన్ని సుగుణాలు ఇక్కడ ప్రస్తుతించబడ్డాయి. వారు తమ వల్ల జరిగిపోయిన తప్పిదాలపై సిగ్గుతో కుంచించుకుపోతారు. క్షమాభిక్ష పెట్టమని అల్లాహ్ను దీనంగా వేడుకుంటారు. నాగా లేకుండా తమ ప్రభువును ఆరాధిస్తారు, ఉపవాసాలు పాటిస్తారు. అరబ్బీలో సాయిహూన్ అని ఉంది. ఈ పదాన్ని చాలామంది వ్యాఖ్యాతలు ఉపవాసాలన్న అర్థంలో తీసుకోగా, కొంతమంది భూసంచారం, దైవ మార్గంలో పోరాటం అన్న భావంలో తీసుకున్నారు. కానీ మొదటి అర్థమే ఉపవాసాలు అనేదే సరైనది. ఇమాం ఇబ్న్ కసీర్ ప్రభృతులు ఉపవాసాలన్న అర్థం వైపుకే మొగ్గు చూపారు. అలాగే దైవారాధన కోసం కొండల్లోకో కోనల్లోకో పోయి తిష్టవేయటం, మఠాలలో ఆశ్రమాలలో కఠోర అభ్యాసాలకు పూనుకోవటం కూడా దీని అర్థం కాదు. ఎందుకంటే ఇలాంటి ధోరణులు రుహ్బానియత్, వైరాగ్యం క్రిందికి వస్తాయి. ఇలాంటి వైరాగ్యాన్ని, సన్యాసత్వాన్ని ఇస్లాం సుతరాము ఇష్టపడదు. అయితే ఉపద్రవం పుట్టి అరాచకం చెలరేగిన క్లిష్ట పరిస్థితుల్లో ధర్మాన్ని రక్షించుకోవటానికి పట్టణాలను, జనవాసాలను వదిలి పొలాల్లో, పర్వత ప్రాంతాల్లోకి వెళ్ళవచ్చని హదీసు ద్వారా విదితమవుతుంది. మనోవాక్కాయ కర్మల చేత ఇస్లాం ప్రబోధనలకు ప్రతిరూపంగా నిలిచి అల్లాహ్ హద్దులను గౌరవించే వ్యక్తి మాత్రమే పరిపూర్ణమైన విశ్వాసి కాగలడు. అతను దేవుని హద్దులను కేవలం గౌరవించడమే కాదు, వాటిని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తాడు, వాటిని కాపాడుతాడు. ఇలాంటి పరిపూర్ణ విశ్వాసులే దేవుని శుభవార్తకు అర్హులు. దివ్య ఖురాన్లో ఆమను వ అమిలుస్ సాలిహాతి, విశ్వసించి సత్కార్యాలు చేసినవారు అని అనేకసార్లు చెప్పబడటం గమనార్హం. ఆ సత్కార్యాలు ఏవేవో ఈ ఆయతులో క్లుప్తంగా చెప్పబడ్డాయి. ఆయత్ నంబర్ 113. ముష్రిక్కులు బంధువులైనా సరే వారు నరకవాసులను స్పష్టమైపోయిన తర్వాత వారి మన్నింపు కోసం దైవాన్ని వేడుకోవటం ప్రవక్తకు గాని విశ్వాసులకు గాని ఎంతమాత్రం తగదు. దీని వివరాలు సహీ బుఖారీలో ఉన్నాయి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంరక్షకులు పినతండ్రి అయిన అబూ తాలిబ్కు అంతిమ గడియలు సమీపించినప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన వద్దకు వచ్చారు. అక్కడ అబూ జహల్, అబ్దుల్లా బిన్ అబూ ఉమయ్య కూడా కూర్చొని ఉన్నారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన బాబాయిని ఉద్దేశించి, బాబాయి, మీరు లా ఇలాహ ఇల్లల్లాహ్ పలకండి. దాని ఆధారంగా నేను దైవ సమక్షంలో మీ గురించి వాదిస్తానని ప్రాధేయపడ్డారు. దానికి అబూ జహల్, అబ్దుల్లా బిన్ అబూ ఉమయ్య, ఓ అబూ తాలిబ్, ఈ స్థితిలో అబ్దుల్ ముత్తలిబ్ మతాన్ని విడిచిపెడతారా అని ఆక్షేపించారు. కడకు అబూ తాలిబ్ అవిశ్వాస స్థితిలోనే కన్నుమూశారు. దేవుని తరపున వారించబడనంత వరకు నేను ఆయన మన్నింపు కోసం ప్రార్థిస్తూనే ఉంటాను అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అప్పుడు ఈ ఆయత అవతరించింది. బహు దైవారాధకులు ఆప్తులైనా సరే వారి మన్నింపు కోసం అల్లాహ్ను వేడుకోరాదని ఇందులో నిర్దిష్టంగా చెప్పడం జరిగింది.
అల్ కసస్ సూరాలోని 56వ ఆయతు కూడా ఈ నేపథ్యంలోనే అవతరించింది. ఓ ప్రవక్త, నీవు కోరిన వారికి నీవు సన్మార్గం చూపలేవు. ముస్నదే అహ్మద్లోని ఒక ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన తల్లి మన్నింపుకై ప్రార్థించేందుకు అనుమతి కోరగా ఈ ఆయత్ అవతరించింది. అయితే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అల్లా, నా జాతి వారికి ఏమీ తెలియదు, వీళ్ళని క్షమించు అని చేసిన ప్రార్థన మాత్రం ఈ ఆయతకు విరుద్ధం కాదు. ఎందుకంటే అది జాతి జనుల మార్గదర్శకత్వం కోసం చేసిన దువా. అంటే వారు నా స్థాయిని అర్థం చేసుకోలేకపోవడం చేత అలా ప్రవర్తిస్తున్నారు కనుక వారికి సద్బుద్ధిని వసగు. ఆ విధంగానైనా వారు నీ మన్నింపుకై అర్హతను సంపాదిస్తారన్నది ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వేడుకోలు లేని మర్మం. బ్రతికి ఉన్న అవిశ్వాసుల, ముష్రిక్కుల మార్గదర్శకత్వం కోసం ప్రార్థించటం సమ్మతమే. ఆయత్ నంబర్ 114. మరి ఇబ్రహీము అలైహిస్సలాం తన తండ్రి మన్నింపుకై ప్రార్థించాడంటే అతను తండ్రికిచ్చిన మాట ప్రకారం అలా చేశాడు. అయితే అతని తండ్రి అల్లాహ్ విరోధి అని స్పష్టమవగానే అతని పట్ల విసిగిపోయాడు. నిశ్చయంగా ఇబ్రహీము అలైహిస్సలాం మృదు మనస్కుడు, సహనశీలి. తన తండ్రి దైవ విరోధి అని, అతని నివాస స్థలం నరకమని స్పష్టమైపోయిన తర్వాత హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం కూడా అతని మన్నింపు కోసం ప్రార్థించడం మానేశారు. అంతకు మునుపు హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం తన తండ్రి మన్నింపు కోసం తాపత్రయపడటానికి కారణం ఆయన మృదు స్వభావి కావటమే. ఆయత్ నంబర్ 115. అల్లా ఏ జాతికైనా సన్మార్గం చూపిన తర్వాత ఆ జాతి ప్రజలు మానుకోవాల్సిన విషయాలను వారికి విడమర్చి చెప్పనంత వరకు వారిని అపమార్గానికి లోను చేయడు. నిశ్చయంగా అల్లాహ్కు ప్రతిదీ తెలుసు. ఈ ఆయత్ నేపథ్యంలో ఉన్న అసలు విషయం ఇది. ముష్రిక్కుల మన్నింపుకై ప్రార్థించరాదు అని అల్లాహ్ ఆదేశించిన సంగతి తెలుసుకొని ప్రవక్త ప్రియ సహచరులు రజియల్లాహు అన్హు ఆందోళనకు గురయ్యారు. ఎందుకంటే అప్పటి వరకు చనిపోయిన తమ పూర్వీకుల మన్నింపు కోసం వారు దువా, వేడుకోలు చేసేవారు. తమ వల్ల జరిగిన ఈ తప్పుకు గాను తాము దైవ సమక్షంలో నిలదీయబడతామేమోనన్నది వారి అనుమానం. వారి అనుమానాన్ని దూరం చేయడానికి ఈ ఆయత్ అవతరింపజేయబడింది. ఏ పనులకు దూరంగా ఉండాలో స్పష్టంగా వివరించినంత వరకు ఎవరినీ తప్పుపడటం జరగదని, అలా చేయకూడదని చెప్పిన తర్వాత కూడా దాన్ని ఖాతరు చేయని వారే నిలదీయబడతారని, అలాంటి నిర్లక్ష్య జనులను అల్లాహ్ అపమార్గాన వదిలివేస్తాడని ఇందులో చెప్పడం జరిగింది. ఆయత్ నంబర్ 116. నిస్సందేహంగా భూమ్యాకాశాల సామ్రాజ్యం అల్లాహ్దే. జీవింపజేసేది, మరణాన్ని ప్రసాదించేది ఆయనే. అల్లాహ్ తప్ప మీకు మరో సంరక్షకుడు గాని సహాయకుడు గాని లేడు. ఆయత్ నంబర్ 117. ప్రవక్త వైపుకు కష్టకాలంలో ప్రవక్తను వెన్నంటి ఉన్న ముహాజిర్ల, అన్సార్ల వైపుకు అల్లాహ్ దయాభావంతో మరలాడు. వారిలో కొందరి హృదయాలు తడబాటుకు లోనైనప్పుడు తర్వాత ఆయన వారి పొరపాటును మన్నించాడు. నిశ్చయంగా ఆయన వారి ఎడల వాత్సల్యం కలవాడు, కరుణామయుడు. తబూక్ యుద్ధం కోసం సన్నాహాలు ప్రారంభించిన సమయాన్ని కష్టకాలంగా ఖరారు చేయటం జరిగింది. అసలే ఎండాకాలం, అదీగాక ఆ సమయంలో పంటలు కోతకొచ్చి ఉన్నాయి. మరోవైపు సుదీర్ఘ ప్రయాణం, సౌకర్యాలు చూస్తే అంతంత మాత్రమే. అందుకే ఆ సేనావాహిని జైషల్ ఉస్రహ్ ఇబ్బందులను ఎదుర్కొన్న సైన్యంగా పిలువబడింది. అల్లాహ్ వారి వైపుకు దయాభావంతో మరలటంలోని ప్రధాన ఉద్దేశం వారిని మన్నించటమే. మరి వారు చేసిన తప్పు ఏమిటి అంటే, పెద్ద పెద్ద తప్పులు చేస్తేనే క్షమాభిక్ష అవసరమని, చిన్న చిన్న తప్పిదాలకు క్షమాపణ అవసరం లేదని అనుకోకూడదు. మనిషి తెలియకుండానే అతని వల్ల ఎన్నో చిన్న చిన్న పొరపాట్లు జరిగిపోతుంటాయి. తనలోని లోటుపాట్ల గురించి ఒక్కోసారి మనిషికి ధ్యాస కూడా ఉండదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోట జాలువారిన ఆజ్ఞను శిరసావహించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే ముహాజిర్లు, అన్సార్లలో ఉండే చిన్న చిన్న లోటుపాట్లను మన్నించటానికి అల్లాహ్ వారిపై తన కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేశాడని దీని భావం. ఈ వాక్యం ఆ సజ్జనుల్లోని రెండవ వర్గాన్ని ఉద్దేశించింది. ఆదేశం వినగానే వారు ఒకంత సంశయానికి లోనైనప్పటికీ తొందరగానే తేరుకొని తమ కర్తవ్యం వైపుకు సమాయత్తం అయ్యారు. హృదయాలు తడబాటుకు లోనయ్యాయంటే భావం సత్యధర్మం పట్ల, దైవ ప్రవక్త పట్ల వారిలో విసుగు పుట్టిందని ఎంతమాత్రం కాదు. కాకపోతే తమకున్న అరాకొర సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని జిహాద్లో పాల్గొనేదేలా అన్న మీమాంసకు గురయ్యారు. కానీ ఉచితానుచితాలను బేరీజు వేసుకొని మళ్లీ తమ గురుతర బాధ్యతకై నడుం బిగించారు. ఆయత్ నంబర్ 118. ఏ ముగ్గురి వ్యవహారం వాయిదా వేయబడిందో వారి వైపుకు కూడా అల్లాహ్ దయతో మరలాడు. భూమి విశాలంగా ఉండి కూడా వారికి ఇరుకైపోయింది. వారి ప్రాణాలు కూడా వారికి భారమైపోయాయి.
అల్లా పట్టు నుంచి తమను కాపాడుకోవటానికి ఆయన వైపుకు మరలటం తప్ప మార్గాంతరం లేదని వారు గ్రహించారు. ఇక మీదట కూడా వారు ఈ విధంగా మరలి వచ్చేటందుకు గాను అల్లా వారిపైకి మరలాడు. నిశ్చయంగా అల్లా అమితంగా పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, అపారంగా కరుణించేవాడును. అరబ్బీలో కుల్లిఫు అని అనబడింది. కుల్లిఫు అంటే వ్యవహారం, వాయిదా వేయబడిన వారు అని అర్థం. 50 రోజుల పాటు వారు ఒంటరి వారిగా జీవించారు. ఆ తర్వాత వారి పశ్చాత్తాపం స్వీకరించబడింది. ఆ 3 సహాబీలు వీరు: 1 కాబ్ బిన్ మాలిక్, 2 మురారా బిన్ రబీ, 3 హిలాల్ బిన్ ఉమయ్య. నిజానికి వీళ్ళు 3 నిజాయితీ తత్పరత గల ముస్లింలే. అంతకుముందు జరిగిన యుద్ధాలన్నింటిలోనూ పాల్గొన్నారు. తబూక్ యుద్ధ సందర్భంగా వారు కించిత్ అలసత్వానికి లోనయ్యారు. తరువాత వారి పొరపాటు వారికి తెలిసి వచ్చింది. తమ వల్ల తెలిసి తెలియక ఒక తప్పు ఎలాగూ జరిగిపోయింది. ఆ తప్పును సమర్థించుకునే ప్రయత్నంలో మరో తప్పు చేసి అబద్ధం చెప్పి కపటుల సరస్సును నిలబడటం ఎందుకని వారు ఆత్మావలోకనం చేసుకున్నారు. ఆఖరికి వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలోకి వచ్చి తమ తప్పును ఒప్పుకున్నారు. తమకు ఏ శిక్ష విధించినా దాన్ని ఈ లోకంలోనే భరించటానికి సిద్ధమయ్యారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ 3 వ్యవహారాన్ని దైవాధీనం చేశారు. దైవ నిర్ణయం జరిగే వరకు వేచి ఉండమన్నారు. ఆ 3 సహచరులతో సామాజిక సంబంధాలను తెంచుకోవాలని, వారితో మాట్లాడను వద్దని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు తాకీదు చేశారు. 40 రాత్రులు గడిచిన తర్వాత తమ భార్యలకు సైతం దూరంగా ఉండాలని వారికి ఆదేశించబడింది. మరో 10 రోజులు దుర్భరంగా గడిచాయి. అప్పుడు ఈ ఆయత్ అవతరించింది. ఎట్టకేలకు అల్లా వారి పరిస్థితిపై దయతలిచాడు. వారి తప్పును క్షమించాడు. నిష్కల్మషమైన వారి పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలన్నీ హజ్రత్ కాబ్ బిన్ మాలిక్ స్వయంగా తెలిపిన హదీసులో ఉన్నాయి. ఆ వివరాల కోసం సహీ బుఖారిలోని యుద్ధాల ప్రకటనలో తబూక్ యుద్ధానికి సంబంధించిన అధ్యాయాన్ని చూడండి. సహీ ముస్లింలోని పశ్చాత్తాప ప్రకటనలో కూడా ఈ హదీసు ఉంది. సంఘ బహిష్కరణకు గురైనప్పుడు ఆ 3 సహచరులు అనుభవించిన వేదనకు ఇది మచ్చుతునక. మొత్తం 50 రోజుల తర్వాత అల్లాహ్ వారిపై కనికరించాడు. ఆయత్ నంబర్ 119. ఓ విశ్వాసులారా, అల్లాహకు భయపడండి, సత్యవంతుల వెంట ఉండండి. కల్లాకపటం లేని వారి సిసలైన పశ్చాత్తాపాన్ని ఆమోదించడమే కాకుండా అల్లాహ్ తన గ్రంథంలో తౌబా పేరుతో దాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అల్లాహ్ వారితోనూ వారు అల్లాహ్తోనూ ప్రసన్నలవుగాక. అందుకే సదా అల్లాహకు భయపడుతూ ఉండాలని, సత్యాన్ని సమర్థించాలని, సత్యవంతులతోనే ఉండాలని ముస్లింలకు ఆదేశించబడింది. మనసులో దైవభీతి ఉన్నవాడు సత్యవంతుడుగానే ఉంటాడు, సత్యవంతులతోనే ఉంటాడు. అబద్ధాల కోరు మనసులో భక్తి భయము ఉండవు. అందుకే హదీసులో అనబడింది, విశ్వాసి మోమిన్ వల్ల ఏ తప్పైనా జరిగిపోవచ్చునేమో గాని అతను అబద్ధాల కోరు మాత్రం అయి ఉండడు. ఆయత్ నంబర్ 120. దైవ ప్రవక్తను విడిచి వెనుక ఉండిపోవటం మదీనాలో నివసించే వారికి కానీ, చుట్టుప్రక్కల నివసించే పల్లెటూరి వాళ్లకు కానీ ఏమాత్రం శోభాయమానం కాదు. తమ ప్రాణాలను ఆయన ప్రాణం కన్నా మిన్నగా భావించటం కూడా వారికి తగదు. ఎందుకంటే దైవ మార్గంలో వారికి దాహం అయినా, అలసట కలిగిన, ఆకలైనా, అవిశ్వాసులను కోపం తెప్పించే స్థలం గుండా వారు సాగిపోయినా, శత్రువుల సంగతి చూసుకున్నా వాటన్నింటిపై వారి పేర సత్కార్యం లిఖించబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లాహ్ సద్వర్తనుల పుణ్యఫలాన్ని వృధా కానివ్వడు. తబూక్ యుద్ధంలో పాల్గొనాల్సిందిగా అందరికీ ప్రకటన చేయబడింది. అందువల్ల వికలాంగులు, వృద్ధులు, షరియతుపరమైన కారణం గలవారు తప్ప మిగిలిన వారంతా యుద్ధంలో పాల్గొనాల్సిందే. కానీ మదీనా నగరంలోనూ దాని పరిసర ప్రాంతాలలోనూ నివసించే కొంతమంది ఈ యుద్ధ ప్రకటన తరువాత కూడా వెనుకంజ వేశారు. వారి ఈ ధోరణి ఏమాత్రం సహించరానిదని ఈ ఆయతులు అల్లాహ్ మందలించాడు. తమ ప్రాణాలపై వారికి ఉన్నంత తీపి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణం పట్ల లేకపోవటం కడు శోచనీయం. నిజానికి వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు రక్షకులుగా నిలవవలసింది. వారు వెనుకంజ ఎందుకు వేయకూడదో ఇక్కడ చెప్పబడింది. దైవ మార్గంలో వారు ఆకలి దప్పులను సహించినా, వ్యయ ప్రయాసల కూర్చిన, శత్రువుల ఆగ్రహావేశాలకు కారణభూతమయ్యే చర్యలు గైకొన్న,
శత్రువులను చంపినా, వారిని బందీలుగా పట్టుకున్నా ఇవన్నీ వారి ఖాతాలో సత్కార్యాలుగా నమోదవుతాయి. దీన్ని బట్టి విదితమయ్యేదేమిటంటే మనిషి మస్జిదులోనో ఏకాంత కుహరంలోనో కూర్చొని ప్రార్థన చేసుకోవటం, దైవధ్యానం చేయటం, గ్రంథ పారాయణం చేయటం మాత్రమే సత్కార్యం కాదు. దైవ మార్గంలో పరిశ్రమించటం, ఆ మార్గంలో ఎదురయ్యే కష్టాలను సహించటం, బాధలను భరించటం, ఆఖరికి శత్రువుల గుండెల్లో సింహ స్వప్నంలా మారే చర్యలను చేపట్టటం, వాటిలో ప్రతిదీ దైవ సన్నిధిలో సత్కార్యం, అమల సాలెహ్గా లిఖించబడుతుంది. అందుకే కేవలం ఆరాధన మీద ఆసక్తి కొద్దీ జిహాద్ పట్ల అనాసక్తతను, విసుగును ప్రదర్శించటం కూడా సబబు కాదు. అలాంటప్పుడు అకారణంగా దాని నుంచి తప్పించుకోజూడటం ఎంతవరకు సమంజసం అనిపించుకుంటుంది. అంటే కాలినడకన లేక గుర్రాల ద్వారా వారు ఏ ప్రాంతం మీదుగానైనా సాగిపోతున్నప్పుడు దైవ విరోధుల గుండెల్లో దడ పుట్టాలి, కసితో వారు అట్టుడిగిపోవాలి. ఈ విధమైన భీతావహ వాతావరణాన్ని అవసరమైన చోట సృష్టించడం కూడా సత్కార్యమేనని చెప్పబడటం గమనార్హం. వలా యనాలూన మిన్ అదువ్విన్ నైలన్ అంటే శత్రువు నుంచి ఏదైనా తీసుకోవటం, వారి సంగతి చూడటం అని అర్థం. మరింత విపులంగా చెప్పాలంటే వారిని చిత్తుగా ఓడించటం, నిర్బంధించడం, యుద్ధ ప్రాప్తిని తీసుకోవటం అని భావం. ఆయత్ నంబర్ 121. అలాగే వారు దైవ మార్గంలో చిన్న మొత్తంలో ఖర్చు చేసినా, పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా, ఏ లోయను దాటి వెళ్ళినా అల్లాహ్ వారి సత్కార్యాలకు అత్యుత్తమ ప్రతిఫలం ప్రసాదించే నిమిత్తం అవన్నీ వారి పేర వ్రాయబడ్డాయి. పర్వతాల మధ్య గల లోతట్టు ప్రదేశాలను, నీరు ప్రవహించే పల్లపు నేలను లోయలు అనవచ్చు. సాధారణ ప్రదేశాలు అని ఇక్కడ దాని భావం. దైవ మార్గంలో ఇలాంటి లోయల గుండా ప్రయాణించటం కూడా పుణ్యమే. అవసరాన్ని బట్టి ఈ మార్గంలో తక్కువ ఖర్చు పెట్టినా, ఎక్కువ ఖర్చు పెట్టినా అవన్నీ మీ కర్మల రికార్డులో నమోదవుతాయి. దానికి గాను అల్లాహ్ అత్యుత్తమ పుణ్యఫలం ప్రసాదిస్తాడు. ఆయత్ నంబర్ 122. విశ్వాసులందరూ పోరాటానికి బయలుదేరవలసిన అవసరం లేదు. కాబట్టి వారి ప్రతి పెద్ద సమూహంలో నుంచి ఒక చిన్న సమూహం బయలుదేరితే చాలు. మిగిలిన వారు ధర్మావగాహనను పెంపొందించుకొని వారు తమ వద్దకు తిరిగి వచ్చినప్పుడు వారు భయభక్తులను అలవర్చుకునేందుకు గాను వారికి భయబోధ చేయాల్సింది. కానీ ఇలా ఎందుకు జరగలేదు? ఈ ఆయతుకు 2 రకాల భావార్థాలు చెప్పబడ్డాయి. కొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం ఈ ఆయతు కూడా జిహాద్ ధర్మయుద్ధం ఆదేశ పరిధిలోకే వస్తుంది. దీని ప్రకారం దీని భావం ఏమిటంటే వెనుకటి ఆయతులలో వెనుక ఉండిపోయిన వారిని గట్టిగా మందలించటం వల్ల ప్రవక్త సహచరులు జిహాద్ ఆదేశాల విషయంలో చాలా జాగ్రత్త పడసాగారు. ఎప్పుడు ఏ యుద్ధ ప్రకటన వెలువడినా, మరే అత్యవసర పరిస్థితి ఎదురైనా వారంతా సిద్ధమయ్యేవారు. అయితే ప్రతి యుద్ధము తబూక్ యుద్ధం లాంటిదే ఉండదని, ప్రతి చిన్న పోరికై అందరూ వెడలిపోనవసరం లేదని, అవసరం మేరకు ఎంతో కొంతమంది వెళితే సరిపోతుందని ఉపదేశించబడింది. అంటే ఒక సమూహం యుద్ధ మైదానానికి వెళ్తే మరో సమూహం ఉన్న చోటనే ఉండి ధర్మ జ్ఞానాన్ని ఆర్జించాలని, ధర్మావగాహనను పెంపొందించుకొని తమ సైనిక దళం కథన రంగం నుంచి తిరిగి వచ్చినప్పుడు వారికి కూడా ధర్మాధర్మాలను విడమర్చి చెప్పాలని ఈ కోవకు చెందిన ఖురాన్ వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. దీని 2వ మతలబు ఇది. ఈ ఆయతు ధర్మ యుద్ధానికి సంబంధించినది కాదు, ధర్మ జ్ఞానాన్ని ఆర్జించాలని ఈ ఆయతు నొక్కి చెబుతోంది. దాని పద్ధతిని గురించి వివరిస్తోంది. అదేమిటంటే ధర్మ విద్య కోసం ప్రతి పెద్ద జనసమూహం నుంచి, ప్రతి తెగ నుంచి కొంతమంది తమ ఇల్లు వాకిలిని వదిలి జ్ఞానపీఠాలకు, ధార్మిక విశ్వవిద్యాలయాలకు వెళ్ళాలి. ధర్మ జ్ఞానానికి సంబంధించిన వివిధ విభాగాలలో పాండిత్యాన్ని పెంపొందించుకోవాలి. ఆ తర్వాత వారు తమ తమ ప్రదేశాలకు తిరిగి వెళ్ళి ప్రజలకు ధర్మాధర్మాలను విడమర్చి చెప్పాలి, మంచిని ప్రబోధించాలి, చెడుల నుంచి వారించాలి. ధర్మావగాహన తఫక్కు ఫిద్దీన్ అంటే ఇదే. షరియత్లోని ఆదేశాలను, నిషిద్ధాంశాలను గురించి తెలుసుకోవటం. ఆయత్ నంబర్ 123. ఓ విశ్వాసులారా, మీ పరిసరాలలో ఉన్న అవిశ్వాసులతో పోరాడండి. వారు మీలోని కాఠిన్యాన్ని చవిచూడాలి. అల్లాహ్ భయభక్తులు గల వారికి తోడుగా ఉన్నాడని తెలుసుకోండి. అవిశ్వాసులతో ఏ క్రమంలో పోరాడాలో ఈ ఆయతులో చెప్పబడింది. ముందు వారు తమ సమీపంలో ఉండే సత్య తిరస్కారులను సన్మార్గానికి తెచ్చే ప్రయత్నం చేయాలి. ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు పీడనను నిరోధించే నిమిత్తం వారిపై యుద్ధ ప్రకటన చేయాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం కూడా ఇదే. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మొదట అరేబియా ద్వీపంలో ఉన్న ముష్రిక్కులను ఎదుర్కొన్నారు. ఈ బెడద సద్దుమణిగాక మక్కా, తాయిఫ్, యమన్, యమామా, హిజ్ర్, ఖైబర్,
హజర్మోత్ తదితర ప్రాంతాలపై దృష్టిని సారించి వాటిని జయించారు. దాంతో అరేబియాలోని తెగల వారంతా తండోపతండాలుగా వచ్చి ఇస్లాం స్వీకరించారు. ఆ పైన గ్రంథవహుల వంతు వచ్చింది. హిజ్రీ 9వ ఏట ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం రోమన్లను ప్రతిఘటించేందుకు తబూక్కు బయలుదేరారు. తబూక్ అరేబియా ద్వీపానికి ఆనుకుని ఉంది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అవలంబించిన ఈ అంచెలవారీ విధానాన్నే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తదనంతరం ధర్మ ఖలీఫాలు కూడా అవలంబించారు. వారు రోము సామ్రాజ్యానికి చెందిన క్రైస్తవుల మెడలు వంచారు. ఇరాన్కు చెందిన జొరాస్ట్రియన్లను ఓడించారు. మరో మాటలో చెప్పాలంటే ధర్మ తిరస్కారుల పట్ల ముస్లింలలో మెతకదనం పనికిరాదు. వారు తిరస్కారుల పట్ల కర్కశులుగాను, వండొకరి ముస్లింల పట్ల జాలి గుండెలు గల వారిగాను ఉంటారు అని ప్రవక్త సహచరుల గురించి ఒకచోట చెప్పబడింది. సూరా ఫతహ్ 29. వారు విశ్వాసుల పట్ల మృదువుగాను, తిరస్కారుల పట్ల కఠినంగాను వ్యవహరిస్తారు అని మరోచోట సెలవేయబడింది. సూరా అల్-మాయిదా 54. విశ్వాసం, ఈమాన్ వాంఛించే విశిష్ట గుణం ఇది. ఆయత్ నంబర్ 124. ఏదైనా ఒక సూరా అవతరించినప్పుడల్లా కపటుల్లోని కొందరు ఈ సూరా మీలో ఎవరి విశ్వాసాన్ని వృద్ధిపరచింది అని వెటకారంగా అడుగుతారు. విశ్వాసుల విశ్వాసాన్ని ఈ సూరా వృద్ధి చేసింది. దానిపై వారు సంతోషిస్తున్నారు. ఈ ఆయతు ద్వారా కపటులలో తిష్టవేసి ఉన్న కుళ్ళునంతటినీ బట్టబయలు చేయటం జరిగింది. వారు లేని సమయంలో ఏదైనా ఒక కొత్త సూరా గానీ, సూరాలోని ఏదైనా భాగం గానీ అవతరించినట్లు వారికి తెలిస్తే వెటకారంగా ఇంతకీ ఈ సూరా ద్వారా ఎవరి విశ్వాసం పెరిగిందబ్బా అని చెప్పుకుంటారు. ఏ సూరా అవతరించినా విశ్వాసుల విశ్వాసాన్ని అది తప్పకుండా వృద్ధిపరుస్తుంది. ఆ వృద్ధిపై వారు తృప్తి చెందుతారు, సంతోషిస్తారని అల్లా సెలవిస్తున్నాడు. విశ్వాసం, ఈమాన్లో తరుగుదల పెరుగుదల జరుగుతూ ఉంటుందన్న దానికి కూడా ఈ ఆయతు నిదర్శనమే. హదీసువేత్తల దృక్పథం కూడా ఇదే. ఆయత్ నంబర్ 125. కాగా ఎవరి హృదయాలు రోగగ్రస్తమై ఉన్నాయో వారి అశుద్ధతలో ఈ సూరా మరింత అశుద్ధతను పెంచింది. ఆఖరికి వారు అవిశ్వాస స్థితిలోనే చచ్చారు. రోగం అంటే కాపట్య రోగం అని అర్థం. దీని మూలంగా వారు దైవ వచనాల పట్ల నిత్యం శంకకు లోనవుతుంటారు. కొత్తగా అవతరించే ఏ సూరా అయినా సరే ఈ వంచకుల వ్యాధి నయం చేయదు సరికదా, వారిలోని కల్మషాన్ని అది మరింత పెంచుతుంది. క్రమక్రమంగా వారిలోని కాపట్య రోగం ముదిరిపోవటం వల్ల పశ్చాత్తాప భాగ్యం కూడా వారికి ప్రాప్తించదు. కాపట్యం మరియు అవిశ్వాస స్థితిలోనే వారు కన్నుమూస్తారు. దివ్య ఖురాన్లో అల్లాహ్ మరో చోట చెప్పినట్లు, మేము ఈ ఖురాన్ భాగాల అవతరణా క్రమంలో అవతరింపజేసే ప్రతి భాగము విశ్వాసుల కోసం వ్యాధి నివారణ, కారుణ్యం. అయితే అల్లాహ్ వాటి ద్వారా దుర్మార్గులకు నష్టాన్ని మాత్రమే పెంచుతాడు. సూరా బనీ ఇజ్రాయిల్ 82. మరో విధంగా చెప్పాలంటే అది వారి దౌర్భాగ్యానికి పరాకాష్ట. ఏ ఏ విషయాల ద్వారా జనుల సన్మార్గ భాగ్యం పొందుతారో వాటి ద్వారానే వారు మార్గభ్రష్టులు అవుతుంటారు. అంతే మరి. మనిషి జీర్ణాశయం, ఉదరం గనక చెడిపోతే శక్తిని, స్వస్థతను చేకూర్చవలసిన ఆహార పదార్థాలే అతని రోగాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి. ఆయత్ నంబర్ 126. ఏమిటి? ప్రతి ఏటా 1 లేక 2 సార్లు తాము ఏదో ఒక ఆపదలో చిక్కుకుపోవటాన్ని వారు గమనించటం లేదా? అయినా సరే వారు పశ్చాత్తాపం చెందటం కానీ, గుణపాఠం నేర్చుకోవటం కానీ జరగటం లేదు. అరబ్బీలో ఇఫ్తనూన్ అని ఉంది. అంటే పరీక్షించబడుతూ ఉండటం అని అసలు అర్థం. రకరకాలుగా వారు పరీక్షించబడుతూ ఉన్నారు. ఒక్కోసారి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి, ఒక్కోసారి వ్యాధులకు లోనవుతున్నారు, యుద్ధాల ద్వారా కూడా పరీక్షించబడుతున్నారు. పూర్వాపరాల దృష్ట్యా ఈ 3వ అర్థమే సరైనదిగా తోస్తుంది. ఆయత్ నంబర్ 127. ఏదైనా సూరా అవతరించినప్పుడు వారు ఒకరినొకరు చూసుకుంటారు. ఎవడైనా ముస్లిం మిమ్మల్ని చూడటం లేదు కదా అన్నది ఆ చూపులకు అర్థం. ఆ తరువాత నెమ్మదిగా వెళ్ళిపోతారు. అల్లా వారి హృదయాలను త్రిప్పేశాడు. ఎందుకంటే వారు బొత్తిగా అర్థం చేసుకొనివారు. అంటే కపటుల కుయుక్తుల్ని బట్టబయలు చేసే ఆయతులు అవతరించినప్పుడు భుజాలు తడుముకుంటారు. పరస్పరం చూపులతోనే పలకరించుకుంటారు. ఏ స్థితిలో ఏ ముస్లిమైనా తమను చూస్తే తమ గతేం కాను అన్నది ఆ చూపుల్లోని ఉద్దేశం. అందుకే అక్కడి నుంచి మెల్లగా జారుకుంటారు. అంటే దైవ వాక్యాలపై ఏమాత్రం యోచన చేయని కారణంగా అల్లా వారి హృదయాలను బంజరు భూములుగా మార్చేశాడు. వారి హృదయాలలో కాఠిన్యం, కరుకుదనం మరీ ఎక్కువైపోయింది. సత్యం, సన్మార్గం, మృదుత్వం వంటి మాటలు వారి బుర్రకెక్కవు. ఆయత్ నంబర్ 128.
మీ దగ్గరకు స్వయంగా మీలో నుంచే ఒక ప్రవక్త వచ్చాడు. మీకు కష్టం కలిగించే ప్రతిదీ అతనికి బాధ కలిగిస్తుంది. అతను మీ మేలును ఎంతగానో కోరుకుంటున్నాడు. విశ్వాసుల ఎడల అతను వాత్సల్యం కలవాడు, దయామయుడు. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రూపంలో దేవుడు ముస్లింలకు చేసిన మహోపకారాన్ని సూరా చివర్లో ప్రస్తావించాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మొదటి లక్షణం ఏమిటంటే ఆయన మీలాంటి మానవ మాత్రుడే, మానవాతీతుడు గాని దైవదూత గాని కాడు. చెడు విశ్వాసాలు కలిగి ఉన్నవారు కొందరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిలువెల్లా దేవుని జ్యోతి అని, ఇంకేదేదో అని సామాన్య ప్రజల విశ్వాసాన్ని, ఈమాన్ను పాడు చేస్తున్నారు. అటువంటి వారికి ఈ ఆయతు కనువిప్పు కావాలి. అరబ్బీలో అనతున్ అని ఉంది. మనిషికి బాధ కలిగించేది అని అర్థం. ప్రాపంచిక కష్టాలు, పరలోక శిక్షలు అన్నీ అందులోకి వచ్చేస్తాయి. మొత్తానికి భావం ఏమిటంటే మీకు కష్టం అనిపించే ప్రతి దానిపై ఆ ప్రవక్త బాధపడతాడు. మిమ్మల్ని అనవసరంగా ప్రయాసకు లోను చేయాలన్నది ఆయన అభిమతం కానే కాదు. అనుక్షణం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మీ సౌలభ్యాన్ని కోరుకుంటూ ఉంటాడు. నేను సరళమైన ఏకాగ్రతతో కూడుకున్న ధర్మం ఇచ్చి పంపబడ్డాను అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం ఈ సందర్భంగా గమనార్హం. వేరొక హదీసులో నిశ్చయంగా ఈ ధర్మం సరళమైనది అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించినట్లు ఉంది. అంటే మీ సన్మార్గాన్ని, మీ ఇహపరాల సాఫల్యాన్ని అభిలషిస్తున్నాడు. మీరు నరకాగ్నికి ఆహుతి కావటం ఆయనకి ఎంతమాత్రం ఇష్టం లేదు. అందుకే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఓసారి ఇలా వక్కాణించారు: నేను మీ నడుం పట్టి లాగుతూ ఉన్నాను, కానీ మీరు మాత్రం నన్ను విడిపించుకుని కావాలని పోయి నరకంలో పడుతున్నారు. ఇది ఆయన 4వ సుగుణం. ఇవన్నీ ఆయన ఉత్తమ నైతికతకు, మంచి నడవడికకు ప్రతీకలు. నిశ్చయంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నైతికంగా ఉన్నత స్థానాన్ని అధిరోహించిన వారు. సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయత్ నంబర్ 129. ఇక వారు గనక వైముఖ్య ధోరణిని కనబరిస్తే నాకు అల్లా చాలు, ఆయన తప్ప వేరొక ఆరాధ్యుడు లేనేలేడు, నేను మాత్రం ఆయన్నే నమ్ముకున్నాను, ఆయన మహోన్నతమైన పీఠానికి అర్షుకు అధిపతి అని ఓ ప్రవక్త వారికి చెప్పు. అంటే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తెచ్చిన షరీయతు పట్ల, కారుణ్య ధర్మమైన ఇస్లాం పట్ల వారు గనక విముఖత చూపితే సత్య తిరస్కారానికి పాల్పడే వారి కుయుక్తుల నుండి తనను అల్లాహే కాపాడుతాడని భావం. హజ్రత్ అబూ దర్దా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ఏ వ్యక్తి ఈ ఆయతు హస్బీ అల్లాహును ఉదయం సాయంత్రం 7 సార్లు పఠిస్తాడో అతని కష్టాలు తీర్చడానికి అల్లాహ్ చాలు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.